మన లెసన్ ఏందంటే ఈ గాంధీయన్ ఎరా. గాంధీజీ ఏం చేశాడు? ఎప్పుడొచ్చాడు? ఎలా స్వాతంత్రానికి ఉపయోగపడ్డాడు? ఇండిపెండెంట్ రావడానికి ఈయన కారణమా? లేదా వేరే ఎవరన్నా కారణమా? సో ఇప్పుడు అవి డిస్కస్ చేద్దాం గాంధీజీ గురించి. గాంధీజీ మొత్తం పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీ మొత్తం పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఎప్పుడు పుట్టాడు? 2 అక్టోబర్ పోర్బందర్లో పుట్టాడు. పోర్బందర్ అంటే ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ గుజరాత్లో ఉంది. ఓకే, గుజరాత్లో ఉంది. ఓకే, గుజరాత్ యొక్క క్యాపిటల్ కూడా పోర్బందరే. ఈ దేని మనం ఎలా జరుపుకుంటామంటే అక్టోబర్ 2ని ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే, అహింసా దినోత్సవం అలా జరుపుకుంటారు. ఈయన మదర్ పేరు ఏం పేరు అంటే పుతలీబాయ్. ఈయన ఫాదర్ పేరు ఏం పేరయ్యా అంటే కరమ్చంద్. ఓకే, ఇప్పుడు ఈయన ఏమేమి పనులు చేశాడు, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అది చూద్దాం. సో ఈయన ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. ఈ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఎలా ట్రీట్ చేశారు ఈయన్ని అంటే ఈయన ఒక ట్రైన్లో వెళ్తామంటే సో ఈయన బ్లాక్ ఉంటాడు కదా, అక్కడ డిస్క్రిమినేషన్. ఇప్పుడు మన క్యాస్ట్ ఎలా డిస్క్రిమినేషన్, అక్కడ డిస్క్రిమినేషన్ ఏంది అంటే బ్లాక్ వైట్ ఉన్న వాళ్ళు ట్రైన్లో బాగా ప్రయాణిస్తారు, ఫుల్గా ప్రయాణిస్తారు. సో ఈ బ్లాక్ ఉన్న వాళ్ళు చూస్తే ఆ ట్రైన్ నుంచి తోసేస్తారు. సో అలా గాంధీజీ బ్లాక్ ఉంటాడు కాబట్టి ఆ ట్రైన్లో నుంచి తోసి పడేశారు. దీనివల్ల ఆయనకి చాలా అవమానం జరిగింది ఈ గాంధీజీకి. సో ఈయన సెటప్ చేశాడు, ఒక పార్టీ పెట్టాడు అక్కడ, నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అని. 1894లో పెట్టాడు. 1894లో నేషనల్ కాంగ్రెస్ అనేది పెట్టాడు. ఎందుకు పెట్టాడయ్యా అంటే ఈ డిస్క్రిమినేషన్ని తీసివేయడానికి. డిస్క్రిమినేషన్ ఎవరెవరి మీద జరుగుతుంది? ఇండియన్స్ మీద అండ్ బ్లాక్ సౌత్ ఆఫ్రికన్స్ మీద ఈ డిస్క్రిమినేషన్ జరుగుతుంది కాబట్టి సో ఈయన ఈ పార్టీ పెట్టాడు. ఏం పార్టీ అది? నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పెట్టాడు. సో అప్పట్లో మనకు వార్తలు స్ప్రెడ్ అవ్వాలంటే, మనం రాసేవి స్ప్రెడ్ అవ్వాలంటే కొన్ని న్యూస్ పేపర్స్ లేదా జర్నల్స్ రాయాలి. అలా ఈయన రాసిన జర్నల్ ఏందయ్యా అంటే ఇండియన్ ఒపీనియన్. ఇప్పుడు 1903లో పెట్టాడు. ఇండియన్ ఒపీనియన్ 1903లో పెట్టాడు. సో ఇంకా 2 పెట్టాడు. ఏంటిది? ఫీనిక్స్ ఫామ్ ఒకటి పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు అది? 1904లో ఫీనిక్స్ ఫామ్ పెట్టాడు. దాని తర్వాత టాల్స్టాయ్ ఫామ్ పెట్టాడు. టాల్స్టాయ్ ఫామ్ పెట్టాడు. ఎప్పుడు? 1910లో. సో వీటి ద్వారా ఆయన తన ఐడియాస్ని స్ప్రెడ్ చేసేవాడు ఫుల్గా. వీటన్నిటిని ఫుల్గా స్ప్రెడ్ చేసేసి సో నేషనలిజంకి మూమెంట్ అంటే ఆయన పెట్టాడుగా నేషనల్ ఇండియన్ కాంగ్రెస్. ఈ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్కి ఒక బూస్ట్లా ఉండేది ఇవన్నీ. సో వీటిలో ద్వారా వాళ్ళ బ్రిటిషర్స్తో వైట్ సౌత్ ఆఫ్రికన్స్తో పోరాడేవాడు. ఓకే, సో ఈయన సౌత్ ఆఫ్రికాలో ఇలా పోరాడడం వల్ల ఒక ఏరియాలో బోర్ వార్స్ అనేవి వచ్చినాయి. ఈ వార్స్ వల్ల సౌత్ ఆఫ్రికన్స్ బాగా దెబ్బతిన్నారు. కానీ గాంధీజీ తన తెలివితో పాసిఫై చేశాడు. పాసిఫై అంటే ఈ గొడవల్ని సద్దుమణిగించాడు. దానివల్ల ఆర్ఎస్ఏ అంటే రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఈ సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఆయనకు ఒక బిరుదు ఇచ్చింది. ఏందయ్యా అంటే కేసరి ఐ హింద్ అనే బిరుదునిచ్చింది. ఎవరిచ్చారు? సౌత్ ఆఫ్రికన్స్. ఎవరికి ఇచ్చారు? గాంధీజీకి. ఎందుకు? సౌత్ ఆఫ్రికాలో జరిగే బోర్ వార్స్ని తగ్గించినందుకు సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ గాంధీజీకి కేసరి ఐ హింద్ అనే ఒక బిరుదు ఇచ్చింది. ఓకే, దాని తర్వాత గాంధీ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి ఎప్పుడు వచ్చాడో చూద్దాం. ఇండియాకి వచ్చి ఏమేం చేశాడు, ఎలాంటివి తీసేశాడు, ఎలాంటివి తీసుకొచ్చాడు అనేది చూద్దాం. ఇప్పుడు చూద్దాం గాంధీ ఇండియాకి ఎప్పుడు వచ్చాడు అంటే 9th జనవరి 1915. ఇయర్ ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చాడు? 9th జనవరి 1915. దాన్నే మనం ఇప్పుడు ఎలా పిలుచుకుంటామంటే ప్రవాసీ భారతీ దివాస్ లేదా
ఎన్ఆర్ఐ డే అని పిలుచుకుంటాం. ప్రవాసి అంటే హిందీలో మైగ్రేషన్, భారతీయ అంటే భారతీయులు, డే అంటే రోజు, అంటే మైగ్రేషన్ అయిన భారతీయుల రోజు అని పిలుచుకుంటాం. ఎన్ఆర్ఐస్ డే అంటే ఏంటి? ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్. ఇండియా నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళని మనం ఎన్ఆర్ఐ అంటాం. ఇన్స్టిట్యూషన్స్ కాదు, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషన్స్ కాదు, కాలేజ్. సో ఇలా ఇండియాకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 9th January 1915. గాంధీ ఏ ఇయర్లో ఇండియాకి వచ్చాడు అని అడుగుతాడు. 1915లో వచ్చాడు. సో గాంధీకి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి అంటే తను బారిస్టర్ చదివాడు. బారిస్టర్ అంటే ఇప్పుడు లా ఉంది కదా, బారిస్టర్ చదివాడు. ఇంకా సో ఈయన పొలిటికల్ గురు ఎవరని చెప్పుకున్నాం? గాంధీజీ యొక్క పొలిటికల్ గురు గోపాలకృష్ణ జీకే గోఖలే. జీకే గోఖలే ఆర్గనైజేషన్ సెషన్ ఏంటది? ఐఎన్సీలో 1905 సెషన్. 1905లో ఏమైంది? బెంగాల్ పార్టీషన్ జరిగింది. సో గాంధీజీ యొక్క పొలిటికల్ గురువు ఎవరో గోపాలకృష్ణ గోఖలే. ఓకే, సో ఈయన ఇప్పుడు ఎలా ఎంటర్ అయ్యాడు ఇండియా మ్యాటర్లోకి? అసలు ఫస్ట్ అపియరెన్స్ ఎక్కడ ఇచ్చాడు అయ్యా అంటే చూద్దాం. సో 9th January 1915 వచ్చిన తర్వాత ఇండియాలో మెయిన్ అపియరెన్స్ అంటే ఒక వ్యక్తిగా ఒక స్పెషల్ లీడర్గా ఎక్కడ అపియరెన్స్ ఇచ్చాడు అంటే BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీలో అప్పుడే కట్టారు. దాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు చీఫ్ గెస్ట్గా ఈయన్ని పిలిచారు. BHUకి ఈయన్ని పిలిచారు. ఎవరిని పిలిచారు? మహాత్మా గాంధీని. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇప్పుడు ప్రజెంట్ కాశీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో. కాశీనే ఇటువరకు బెనారస్ అనేవాళ్ళు. సో ఈ బెనారస్కి ఈయన చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఇప్పుడు ఈ బెనారస్ కట్టిన వాళ్ళు మనకు కావాలి. ఎవరయ్యా అంటే మదన్ మోహన్ మాలవ్య. ఇది చాలా ఇంపార్టెంట్. మదన్ మోహన్ మాలవ్య ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు BHUని కట్టారు? మదన్ మోహన్ మాలవ్య. ఈయనకున్న బిరుదు ఏంది? మదన్ మోహన్ మాలవ్యకి మహామన్నా. ఎవరు బిరుదు? మదన్ మోహన్ మాలవ్య. సో ఏం కట్టాడు? బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టాడు. ఓకే, ఇప్పుడు గాంధీజీకి ఉన్న బిరుదులు ఏంటి చూద్దాం. గాంధీజీని ఏమంటారు? బాపూజీ అంటారు. గాంధీజీని బాపూజీ అంటారు. ఇంకేమంటారు? ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని కూడా అంటారు. అది గాంధీజీకి ఉన్న బిరుదులు. మరి లోకమాన్య ఎవరికి బిరుదు? బాలగంగాధర్ తిలక్. ఓకే, మరి పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ బిరుదు. సో ఇప్పుడు ఇండియాకి వచ్చినోడు మన ఇండియాకి తన వ్యూస్ ఎలా స్ప్రెడ్ చేసుకున్నాడు? ఒక జర్నల్ ద్వారా, అంటే ఒక పత్రికలు, అప్పట్లో న్యూస్ పేపర్లు, పత్రికలు లేదా మ్యాగజైన్స్ పెట్టేసి మన ఐడియాస్ని షేర్ చేసేవాళ్ళు. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఈయన రాసిన ఒక బుక్ ఏంది అంటే ఎవరో మహాత్మా గాంధీ రాసిన బుక్, ఇంపార్టెంట్ బుక్, హింద్ స్వరాజ్ అనే బుక్ రాశాడు మహాత్మా గాంధీ. హింద్ స్వరాజ్ అనే బుక్ రాశాడు. సో దీనివల్ల ఏమైంది? ఐడియాస్ బాగా షేర్ అయిపోయినాయి. బ్రిటిష్ ఎలా ఉంది ఇండియా మీద, సో మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ హింద్ స్వరాజ్ రిటర్న్ బై మహాత్మా గాంధీ. ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఎవరు రాశారు? ఇండియా విన్స్ ఫ్రీడమ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఏ పదవి? ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. కాబట్టి ఈయన పుట్టినరోజుని ఎడ్యుకేషన్ డేగా పిలుచుకుంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఎప్పుడు ఈయన ఎడ్యుకేషన్ డే ఇప్పుడు నవంబర్ 11 ఎడ్యుకేషన్ డే, నవంబర్ 11. ఓకే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే బుక్ రాశాడు. ఓకే, ఇప్పుడు ఈయనకి ఆటోబయోగ్రఫీ ఉంది. ఎవరికి? తనంతట తన సొంత ఆత్మకథ రాసుకున్నాడు గాంధీజీ. ఆ బుక్ మనకి ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ ఏందయ్యా అంటే ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ఇది గాంధీజీ యొక్క ఆటోబయోగ్రఫీ. చాలాసార్లు అడిగాడు వాట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ అని. సో ఇప్పుడు ఏంటిది? గాంధీజీ రాగానే సో ఆయనకు ఒక ఆశ వచ్చినట్టు అయింది. ఈయన మా కష్టాలు తీరుస్తాడేమో అని కొంతమంది
వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాడు. సో అదే టైం తీసుకుని గాంధీజీ ఇండియాలో ఉద్యమాలు స్టార్ట్ చేశాడు. సో ఆ ఉద్యమాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇదేందయ్య అంటే మూమెంట్స్ లెడ్ బై గాంధీ. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశాడయ్య అంటే చంపారన్. చాలా ఇంపార్టెంట్ ఇవి చెప్పేవి ఇప్పుడు. చంపారన్ ఏ ఇయర్లో జరిగింది? 1917లో జరిగింది. ఈ చంపారన్ యొక్క కథ ఏందయ్య అంటే ఈ చంపారన్ అనేది ఫస్ట్ బీహార్లో ఉంది. బీహార్లో అప్పట్లో వేసే పంట ఇండిగో పంట. ఇండిగో అనేది ఒక కలర్. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కనపడుద్ది ఇండిగో. సో అప్పట్లో ఈ పంట ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ బట్టల మీద ముద్రలు వేసుకోవడానికి ఈ ఇండిగా పంటను వాడుకునేవాళ్ళు, ఇండిగో పంటని. సో ఎందుకు ఇది కేసులోకి వచ్చిందయ్యా అంటే బలవంతంగా పంటలు వేపిస్తున్నారు. అప్పుడు ఒక కుర్రోడు వచ్చాడు గాంధీ దగ్గరికి. ఎవరు? రాజ్ కుమార్ శుక్లా వచ్చి ఏమన్నాడు? గాంధీజీ ఇది మా పరిస్థితి అని వచ్చాడు. అప్పుడే గాంధీజీ ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు. అదే ఈ చంపారన్ మూమెంట్. ఈ చంపారన్ ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. అసలు మెయిన్ బాధ ఏంటంటే, రీజన్ ఏంటంటే చంపారన్కి చూద్దాం. అసలు ఈ రీజన్స్ ఏందయ్యా అంటే ఫస్ట్ది. సో ఇప్పుడేమైంది? ఇంకా ఫార్మర్స్ ఏమనుకున్నారు? ఫార్మర్స్ని ఫోర్స్గా అంటే ఖచ్చితంగా మీరు ఇండిగో పంట వేయాలని బ్రిటిష్ బాగా ఇబ్బంది పెట్టారు. ఎంత పంట వేయాలంటే వాళ్ళ ల్యాండ్ మొత్తం 20 భాగాలు ఉంటే 3 భాగాలు ఖచ్చితంగా మీరు ఇండిగో వేయాలి, లేదా మీకు ట్యాక్స్ పడిపోద్ది అన్నారు. సో దీన్ని కోల్చడానికి ఆ రాజ్ కుమార్ శుక్లా అనేవాడు మహాత్మా గాంధీని హెల్ప్ అడిగాడు. సో అదే ఈ చంపారన్ సత్యాగ్రహ. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1917లో స్టార్ట్ చేశారు. గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ మూమెంట్ ఇదే. ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అలా. సో అది పట్టించుకోకర్లా. ఫస్ట్ ఏ మూమెంట్ చేశాడయ్యా అంటే చంపారన్. ఎప్పుడు చేశాడు? 1917. సో దీని మీద ఒక యాక్ట్ కూడా వచ్చింది. ఆ యాక్ట్ ఏందయ్యా అంటే చంపారన్ అగ్రిగేరియన్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది అంటే 1918. సో ఈ 3/20 కల్టివేట్ చేయమన్నారు కదా, దాన్నే మనం తాత్కియా సిస్టమ్ అని కూడా అంటారు. ఈ సిస్టమ్ తింకాతియా సిస్టమ్. ఈ తింకాతియా సిస్టమ్ అని కూడా అంటారు. దీన్ని ఈ ఇండిగో కల్టివేట్ చేయమంటాన్ని. ఈ చంపారన్ అగ్రిగేషన్ యాక్ట్ వల్ల ఏమైందయ్యా అంటే సో అది అబాలిష్ అయిపోయింది. ఆ యాక్ట్ జరిగింది 1918లో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ యాక్ట్. ఇప్పుడు ఏందయ్యా అంటే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఇక్కడ ఏందయ్యా అంటే మిల్ అర్థం అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది. ఎవరు? ఎక్కడున్నామా? అనసూయ సారాభాయ్ అనే ఆమె గాంధీని వచ్చి రిక్వెస్ట్ చేసింది. ఏమని? అయ్యా మాకు ఇలా నేను అహ్మదాబాద్ మిల్లో పనిచేస్తున్నాము, కానీ మాకు జీతాలు హైక్ లేదు, పెంచట్లేదని ఆమె చెప్పింది. సో మాకు అసలు బోనస్లు కూడా ఇవ్వకపోగా ఇటువరకు బోనస్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని డిస్కంటిన్యూ చేసేసారు. దానివల్ల మాకు హైక్ తగ్గిపోయింది అని చెప్పి ఒక సత్యాగ్రహం చేశారు. ఈ మిల్ అంటే ఏంటిది? అప్పట్లో గుజరాత్కి బాగా ఫేమస్ ఏంటి అంటే పత్తి మిల్లులో వీళ్ళు పనిచేసేవాళ్ళు వెళ్ళి. సో ఇలా మా పరిస్థితి అయ్యా అంటే ఈయన వెళ్ళి సత్యాగ్రహం చేశాడు. అంటే ఏంటి? ఒక మూమెంట్ చేశాడు, ప్రొటెస్ట్ లాగా. సో వాళ్ళు ఏమన్నారు? వర్కర్స్ ఏమో మాకు 50% హైక్ కావాలన్నారు. 50% పెంచండి అని. సో అప్పుడు కంపెనీ కూడా ఆస్తులు అమ్ముకోవాలి, 50% ఇవ్వాలంటే వాళ్ళకి. సో ఆయన ఏమన్నాడు? ఎవరు? కంపెనీ యొక్క ఓనర్స్ మేము 20% ఇస్తాము హైక్ అన్నారు. సో గాంధీజీ అన్ని సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఎంతకు తగ్గొట్టారంటే 30% హైక్ తగ్గొట్టారు. ఓకే, లేదు 35% హైక్ తగ్గొట్టారు. ఎందుకు? సో బోనస్లు కూడా ఇవ్వట్లేదు, మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ఇలా తగ్గొట్టారు. అది అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. మెయిన్ క్వశ్చన్, ఎప్పుడు జరిగింది? 1918. ఇది కూడా అహ్మదాబాద్ అంటే గుజరాత్లోది. చంపారన్ ఎప్పుడు జరిగింది? 1917. ఈ డేట్స్ ఇంపార్టెంట్, ఇయర్స్ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. అరేంజ్ ద మూమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఇన్ ద ఇయర్ వైజ్ అడుగుతాడు. ఫస్ట్ చంపారన్ ఇది ఇస్తాడు. ఇంకా
అహ్మదాబాద్ స్ట్రైకు, దాని తర్వాత అన్నీ వరుసనే వస్తూ ఉంటాయి. అది. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్. ఖేడా అనే ఇప్పుడు ఖేడా సత్యాగ్రహ. ఖేడా సత్యాగ్రహ. ఖేడా సత్యాగ్రహ. ఈ ఖేడా సత్యాగ్రహ అంటే ఏంది? ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1918. ఇది ఎందుకు జరిగిందయ్యా అంటే అప్పట్లో రైతులు ఏం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి ట్యాక్స్ కట్టేవాళ్ళు. పంటలు పండితే అప్పట్లో ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాముల చేత ఆ ట్యాక్స్ ఎవరికెళ్ళేది? బ్రిటిషర్స్‌కి వెళ్ళిపోయేది. ఎక్కువైతే భూములు ఎక్కువ ఉంటాయి కదా! జమీందార్స్ వాళ్ళు ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని బ్రిటిషర్స్‌కి ఇచ్చేవాళ్ళు. సో, ఒక సంవత్సరం పంటలు పండల. అయినా సరే వాళ్ళు ఇంకా క్రాప్స్ మాకు ట్యాక్స్ కావాలని వేధించారు. దానివల్ల గాంధీజీ ఈ ఖేడా అనే ప్లేస్‌లో సత్యాగ్రహ చేశాడు. ఎప్పుడు చేశాడు? 1918. సో, ఇది ఈయన చేసిన 3 యాక్ట్స్. సో, తర్వాత ఇంకా దాన్ని ఏమంటాం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు ఏం చేశాడు? ఇది ఇంపార్టెంట్. ఇయర్ ఇంపార్టెంట్. రౌలత్ యాక్ట్ 1919. 1919 అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? మౌంట్ అగు చేమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్. మౌంట్ అగు చేమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్. మౌంట్ అగు చేమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్‌నే మనం 1919 గవర్నమెంట్ యాక్ట్ అని కూడా అంటాం. లేదా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1919ని మనం మౌంట్ అగు చేమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్. అసలు ఈ రౌలత్ యాక్ట్ ఏంటి? గాంధీకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇదేందయ్యా అంటే ఫస్ట్ ఇది తెలియాలంటే మనకి ఇండియన్ డిఫెన్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ తెలియాలి. ఇండియన్ డిఫెన్స్ యాక్ట్ 1915. ఓకే. 1915 అంటే ఏ టైం అప్పుడు? వరల్డ్ వార్. వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1 ఎప్పుడు జరిగింది? 1914 to 1918. సో, ఈ వరల్డ్ వార్ 1 అప్పుడు ఏం చేశారంటే బ్రిటిషర్స్ ఒక యాక్ట్ పాస్ చేశారు. అసలే అప్పుడు యుద్ధంలో ఉంది. బ్రిటిష్ కూడా అప్పుడు పాల్గొంది. అప్పుడు ఏం చేశారు? మన ఇండియాలో ప్రొటెస్టులు ఎక్కువ చేశారు. దానివల్ల ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పాస్ అయింది. ఈ యాక్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే బ్రిటిషర్స్‌కి ఎవరినైనా ఖచ్చితంగా అది ఏమనకుండా వాడిని అరెస్ట్ చేసి పడేయొచ్చు. అరెస్ట్ చేసేసి 2 years జైల్లో పెట్టేయొచ్చు. అరెస్ట్ చేసేసి ఏ కారణం లేకుండా అసలు వాడు ప్రొటెస్ట్ చేశాడా? వాడి పని అయిపోయినట్టే. అలా 2 years అసలు ఎలాంటి కేసు లేకుండా వాడి మీద జైల్లో పడేసి వాడిని 2 years బయటకు రాకుండా చేయొచ్చు. అదే ఈ ఇండియన్ డిఫెన్స్ యాక్ట్. దాన్ని కంటిన్యూ చేస్తూ రౌలత్ అనే ఆయన 1999లో ఒక యాక్ట్ పాస్ చేశాడు. ఎందుకు? బాగా ఎక్కువైపోతున్నాయిగా. గాంధీజీ వచ్చాడు. చంపారన్ డీల్ చేసేసాడు. అహ్మదాబాద్ డీల్ చేసేసాడు. ఖేడా డీల్ చేసేసాడు. సో, బ్రిటిషర్స్‌కి ఒక తలకాయ నొప్పిలా అయిపోయింది. మనం ఖచ్చితంగా వాళ్ళని ఆపాలి అని ఈ రౌలత్ అనే ఆయన ఒక యాక్ట్ ఫామ్ చేశాడు. దాన్నే మనం రౌలత్ యాక్ట్ అంటాం. రౌలత్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది? 1999. ఓకే. ఈయన గాంధీజీ ఈ రౌలత్ యాక్ట్‌ని ఏమన్నారయ్యా అంటే బ్లాక్ యాక్ట్. 1919. ఎందుకన్నారు బ్లాక్ యాక్ట్ అని? ఎందుకంటే అసలు ఎవరిని ఏ కారణం లేకుండా గబక్కన అరెస్ట్ చేసేసి లోపలేసేస్తున్నారు. గబక్కన అరెస్ట్ చేసేసి లోపలేసేయడం వల్ల దీన్ని బ్లాక్ యాక్ట్‌గా పేర్కొన్నారు. సో, ఈ యాక్ట్‌ని ఏమంటారంటే ఎనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అంటారు. ఎనార్కియల్ అంటే ఏంటి? ఎనార్చీ అంటే ఏంటిది? ఒకే రాజు కంటిన్యూస్‌గా అసలు గవర్నమెంట్ ఏం లేకుండా పరిపాలించడాన్నే మనం ఎనార్చీ అంటాం. గవర్నమెంట్ ఏం లేకుండా అంటే బ్రిటిషర్సే కింగ్స్‌లా ఉండి మిగతా వాళ్ళని పరిపాలించడం. ఇప్పుడు వాళ్ళ అజెండా అదే కదా! సో, అలా ఉండి మనం పరిపాలించాలి ఖచ్చితంగా. ఈ యాక్ట్‌లు ఏం జరగకూడదు. ఈ ప్రొటెక్షన్‌లు ఏం జరగకూడదు అని వీళ్ళు ప్లాన్ చేసి పెట్టిన యాక్టే ఈ రౌలత్ యాక్ట్. ఎప్పుడు? 1919లో రౌలత్ యాక్ట్. 2 years మన వాళ్ళని జైల్లో పెట్టేవాళ్ళు. అది ఈ రౌలత్ యాక్ట్ గురించి. ఇప్పుడు చెప్పేది ఈ 1919 ఇయర్‌లోనే చెప్పుకోదగ్గది 3. ఏంటిది? మౌంటగు చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు ఈ ఇయర్‌ని. లేదా అది ఫస్ట్‌ది. రెండోది రౌలత్ యాక్ట్ 1919లో. ఇప్పుడు మూడోది చెప్పేది ఇంపార్టెంట్. బాగా వినాలి. ఈ రౌలత్ యాక్ట్ ఏందయ్యా ఇప్పుడు చెప్పేది 1990లో చెప్తానన్నాక ఏంటయ్యా అంటే అది జలియన్ వాలా బాగ్. ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మేజర్ ఇన్సిడెంట్. జలియన్ వాలా బాగ్ అంటే ఏంటి? జలియన్ వాలా బాగ్ ఎప్పుడు వచ్చింది? ఈ డేట్స్ ఇంపార్టెంట్. 13th April 1999 ఆన్ బైసాకి.
బైసాకి అంటే ఇప్పుడు దాని వెనకాల హిస్టరీ తెలియాలి. ఆన్ బైసాకి అసలు బైసాకి అంటే ఏంటంటే మనం ప్రపంచం మొత్తం మన ఇండియా మొత్తం పంటలు పండించుకున్న తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండగ ఉంటుంది. హార్వెస్ట్ పండగ. ఇప్పుడు సపోజ్ కొన్ని ఏరియాలో ఏంటిది దాన్నే కోతకాలపు పండగ, జెండా పండగ అని జరుపుకుంటారు. అంటే అసలు మెయిన్ మోటో ఏంటంటే పంటలేసిన తర్వాత, కోత కోసిన తర్వాత, కుప్పనొచ్చిన తర్వాత ఆ పంటని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఈ పండగ జరుపుకుంటారు. పంట చేతికొచ్చే టైంలో బైసాకి జరుపుకుంటారు అక్కడ. మనం ఇండియాలో ఇది ఆంధ్రాలో కూడా చాలామంది జరుపుకుంటారు. సో, ఇక్కడ ఈ ప్లేస్‌లో బైసాకి అని జరుపుకుంటారు. బైసాకి జరుపుకోవడానికి అందరూ ఒక ప్లేస్‌లో గుమిగూడారు. ఈ జలియన్‌వాలా బాగ్ జరిగింది ఎక్కడ అంటే అమృత్సర్. పంజాబ్‌లో ఉన్న అమృత్సర్ దగ్గర జరిగింది. ఓకే. ఆ ఏరియా గుమిగూడిన ఏరియా ఎలా ఉండిద్దంటే ఒక ఫుల్ క్లోజ్డ్ ఏరియా. ఫుల్ గోడ కట్టి ఉంటది ఏరియా మొత్తం. ఇక్కడ అందరూ జనాలుంటారు. జస్ట్ వన్ వేనే ఉంటుంది. ఈ వన్ వే ఇటెళ్ళడానికి. ఈ లోపలికెళ్ళి అందరూ ఎంజాయ్ చేయడానికి. సో, ఎందుకు ఇలా గుమిగూడారంటే 2 కారణాలు. ఒకటే బైసాకి అనే పండగ జరుపుకోవడానికి. 2 ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరిని? డాక్టర్ సత్యపాల్‌ని, కిచ్లుని అరెస్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళందరూ ఇలా ప్రొటెస్టులు చేయడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేశారు. సో, ఆ అరెస్టుల మీద వాళ్ళని విడిపించాలని ఇంతమంది ఇక్కడ గుమిగూడి ఇలా ఫుల్‌గా హడావిడిగా జరుపుకుంటున్నారు. మంచి ఆనందం టైంలో ఒక్కడొచ్చాడు. ఆ ఒక్కడి పేరేందయ్యా అంటే డయ్యర్. జనరల్ డయ్యర్ అంటారు. ఆ జనరల్ డయ్యర్ ఏం చేశాడయ్యా అంటే వాడు ఆర్మీని వేసుకొని వచ్చాడు. ఆర్మీ ప్రజల్ని చుట్టుముట్టారు ఆర్మీ ప్రజల్ని. ఈ ఎంట్రీ క్లోజ్ చేసేసాడు. ఒక్కసారి ఫుల్‌గా కాల్పులు జరిపాడు. 4 పక్కల నుంచి కాల్పులు జరిపాడు. సో, ఇక్కడ అందరు జనాలు చచ్చిపోయారు. ఆల్మోస్ట్ 1200 మంది చచ్చిపోయారు. ఒక్కసారిలే ఒక గంటలో మొత్తం 1200 మంది చచ్చిపోయారు. మిగతా వాళ్ళందరూ చాలామంది గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. ఇది జలియన్వాలా బాగ్. సో, ఎప్పుడు జరిగింది? 13th ఏప్రిల్ 1999. సో, ఇది మన ఇంపార్టెంట్. దీనివల్ల అసలు ఇండియా చరిత్రే మారిపోయింది. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉన్నాయి అని ఇప్పుడు చూద్దాం. సో, ఇది ఆఫ్టర్ మ్యాథ్ అంటే పరిణామాలు. ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ జలియన్వాలా బాగ్. ఎలా ప్రజలు రియాక్ట్ అయ్యారు దీనికని? ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి కవి. ఆయన కవితల వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకు ఒక బిరుదు ఇచ్చింది. ఏందయ్యా అంటే నైట్హుడ్ అనే బిరుదుని ఇచ్చింది. దీనివల్ల ఆయన ఆ బిరుదుని రిటర్న్ చేసేసాడు. మనకి ఇంపార్టెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్కి ఉన్న బిరుదు ఏంటిది? 3 బిరుదులు ఉన్నాయి ఆయనకి. నైట్హుడ్, విశ్వకవి అనే బిరుదు కూడా ఉంది. ఓకే. విశ్వకవి. ఈయన రాసిన బుక్ ఏం చెప్పుకున్నాం? గీతాంజలి. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది మనకి ఈ బుక్ వల్లే ఇండియాకి. 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ఎవరు తీసుకున్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాంజలి అనే బుక్ ఏ కేటగిరీలో వచ్చింది అంటే లిటరేచర్, కావ్యం, తెలుగులో లిటరేచర్, పదజాలం వీటి వల్ల వచ్చింది. అది ఈ రవీంద్రనాథ్ ఠాగూర్కి ఉన్న బిరుదులు ఏంటి? నైట్హుడ్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. సో, ఆయన నైట్హుడ్ బిరుదుని రిటర్న్ చేసేసారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఒకటి రిటర్న్ చేశాడు. అదే సౌత్ ఆఫ్రికాలో ఆయన బోర్స్ వార్ చేసినప్పుడు వచ్చిన బిరుదు ఏంటిది? కేసరి ఐ హింద్. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు అప్పుడు. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు? బ్రిటిష్ అందరిని పరిపాలిస్తున్నారు కదా అప్పుడు. సో, ఈయన సేవలకు మెచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. కానీ గాంధీజీ దీనికి నిరసన తెలుపుతూ అసలు ఏంది మీరు చేసింది మా ఇండియా మీద అని ఆ బిరుదుని కూడా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాడు. సో, ఇటువరకు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక కమిషన్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ రివోల్ట్ ఉంది. 1857 రివోల్ట్ ఉంది. 1857 రివోల్ట్ అప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఏం కమిషన్ అది? పీల్ కమిషన్. అలాగే ది జలియన్వాలా బాగ్ మీద 1919లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఏం కమిషన్ అయ్యా అంటే హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఏంది కేసు? ఈ జలియన్వాలా బాగ్ తప్పెవరిదే అని. కానీ తప్పెవరిదో వీళ్ళకి తెలుసు. ఎవరిదే? జనరల్ డయ్యర్దే. కాబట్టి ఈ హంటర్ కమిషన్
ఆయన తప్పించడానికి నానా ప్రయత్నాలు చేసేసింది ఫుల్గా. సో ఆయన అలా తప్పించుకున్నాడు. కానీ మనోళ్ళు మర్చిపోరు కదా, 1940లో ఉద్ధమ్ సింగ్ అనే వ్యక్తి ఈ జనరల్ డయ్యర్ని చంపేశాడు. ఈ జనరల్ డయ్యర్ని కాదు, అప్పుడు ఒక పర్మిషన్ ఇచ్చాడు ఎవడో, అంటే అప్పట్లో ప్రతి స్టేట్కి ఒక గవర్నమెంట్ ఉండేవాడు. గవర్నర్, ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉండేవాడు. అప్పట్లో ఇది ఎక్కడ జరిగింది, జలియన్వాలా బాగ్ అమృత్సర్ అని చెప్పుకున్నాం. అమృత్సర్ ఎక్కడ ఉందని చెప్పాను, పంజాబ్లో ఉంది. అంటే పర్మిషన్ ఎవడిచ్చాడు అసలు, ఈ పంజాబ్ గవర్నర్ ఇచ్చాడు. ఎవరిని, జలియన్వాలా బాగ్ చేయడానికి. కాబట్టి ఈ పంజాబ్ యొక్క గవర్నర్ని కన్ఫామ్గా చంపాలనుకున్నారు. ఆయన పేరు ఏం పేరు అంటే మైకేల్ ఓ డయ్యర్. ఈ మైకేల్ ఓ డయ్యర్ని ఎప్పుడు జరిగింది, 1919లో జరిగింది. కానీ మన వాళ్ళు పగబెట్టుకుని 1940లో ఈ మైకేల్ ఓ డయ్యర్ని చంపేశారు. అట్లా చంపినవాడు ఉంటాడు కదా, వాడి పేరే ఉద్ధమ్ సింగ్ చంపేశాడు. సో ఇలా మెల్లిగా మూవ్ అవుతా ఉంది. మళ్ళీ ఇంకో మూమెంట్ స్టార్ట్ చేశారు. ఇది ఇంపార్టెంట్. ఇది ఒక డేట్ అడుగుతాడు, ఇయర్ అడుగుతాడు. ఖిలాఫత్ మూమెంట్. ఈ ఖిలాఫత్ మూమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1919. ఇదేందయ్యా అంటే వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం, 1914 to 1918. ఎవరు గెలిచారు, ఎల్లీడ్ పవర్స్ గెలిచింది. ఎల్లీడ్ పవర్స్ అంటే ఎవరెవరు, యూకే, యుఎస్, రష్యా ఇవన్నీ ఉన్నాయి. మరి సెంట్రల్ పవర్స్ దీనికి ఆపోజిట్ అన్నారు ఎవరెవరు, ఆస్ట్రియా, హంగరీ, జర్మనీ, టర్కీ. ఒట్టోమన్ ఎంపైర్ అని చెప్పుకున్నాం. టర్కీ అంటే ఎవరు పరిపాలిస్తారు, ముస్లిమ్స్ పరిపాలిస్తారు. అదే దెబ్బ అయిపోయింది ఇక్కడ. ఈ యూకే వాళ్ళు అంటే బ్రిటిషర్స్ ఏం చేశారు, యుద్ధం అయిపోగానే టర్కీలో ఉన్న ముస్లిమ్స్ని పవర్ని తొక్కేశారు, దింపేశారు. దానివల్ల ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి బాగా కాలిపోయింది. అసలు మ్యాటరు, అసలు అక్కడ ఉన్న రాజులను ఏమంటాం, ఖిలాఫత్ అంటాడు. అక్కడున్న రాజుని ఖిలాఫత్ అంటాడు. ఆడి పేరు ఖలీఫా. సో ఆయన పేరు మీదుగా వచ్చింది ఈ ఖిలాఫత్. ఈ టర్కీలో ఉన్న రాజుని ఖలీఫా అంటాం. సో ఈ పవర్ని దించేశారు ఎవరు, ఈ బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పుడే స్టార్ట్ చేసిందే ఈ ఖిలాఫత్ మూమెంట్. ఎప్పుడు ఒక కమిటీ పెట్టారు ఫస్ట్, ఈ ఆల్ ఇండియా ఖిలాఫత్ మూమెంట్ కమిటీ అని. ఎక్కడ పెట్టారు అంటే బాంబే, ప్రజెంట్ ముంబై, బాంబేలో పెట్టారు. దానికి లీడర్స్ ఉంటారు కదా, అసలు ఎవరు స్టార్ట్ చేసేది, ప్రతి మూమెంట్కి ఒక లీడర్ ఉంటాడు. ఈ ఖిలాఫత్ మూమెంట్కి లీడర్స్ ఎవరయ్యా అంటే 2 అన్నదమ్ములు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చూద్దాం. ఎవరెవరయ్యా అంటే మౌలానా అలీ, షౌకత్ అలీ. మౌలానా అలీ, షౌకత్ అలీ ఇంపార్టెంట్. ఆలీ బ్రదర్స్ అంటారు వీళ్ళని, ఆలీ బ్రదర్స్. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా పాల్గొన్నారు. ఎవరు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాల్గొన్నాడు. ఓకే. సో ఈ ఫస్ట్ సెషన్ అంటే కాన్ఫరెన్స్లు ఉంటాయి. కాన్ఫరెన్స్లు అంటే ఏంటి, వీళ్ళు ఖచ్చితంగా మీట్ అయ్యి మాట్లాడుకోవాలి, కూర్చోవాలి. అలా ఫస్ట్ సెషన్ ఎలా కూర్చున్నారు, ఎప్పుడయ్యా అంటే ఢిల్లీలో కూర్చున్నారు. ఈ మీటింగ్ అధ్యక్షత వహించింది ఎవరో, ఫస్ట్ మీటింగ్కి, ఈ ఖిలాఫత్ కాన్ఫరెన్స్కి ఫస్ట్ అధ్యక్షత వహించింది ఎవరయ్యా అంటే తాత గాంధీజీనే, మహాత్మా గాంధీనే దీనికి అధ్యక్షత వహించాడు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్, ఇది ఖిలాఫత్ మూమెంట్ అంటే జస్ట్ ఒక టర్కీ రాజుని దింపేయడం వల్ల ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ చేసిన ఒక రివోల్ట్ అని. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏంటి తెలుగులో, సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే వాళ్ళు చేసే పనులకు మనం కోఆపరేట్ చేయకుండా మన దారిలో మనం నడవడం. ఎప్పుడు చేశారు అంటే 1920. ఏ ఇయర్లో చేశారు అది ఇంపార్టెంట్ మనకి. ఓకే. ఎప్పుడు చేశారు ఇది, 1920లో చేశారు. ఎందుకు అసలు మన వాళ్ళు నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేయాల్సి వచ్చింది అని అంటే అప్పట్లో అసలు ఇండియన్స్ వాళ్ళ మీద అసలు ఇండియన్స్ అంటే చాలా చీప్గా చూసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, 800లో ఆ టైంలో వచ్చిన 1700 ఆ టైంలో వచ్చారు కదా. సో ఆ టైంలో వచ్చిన
100 దాకా అసలు మనం కనీసం దాకను కూడా దాకలేదు 1900 సంవత్సరం దాకా. ఇప్పుడు 1920 వచ్చినా కూడా మనల్ని ఏమైనా వింటలేదు. సో మనం వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఎంత ఎక్కారు. కాబట్టి వీళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదని చేసిన యాక్టే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్. కానీ ఇండియాలో ఒకటి ఉందని చెప్పు, ఏంటిది అది? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సీలో ఎవరెవరు ఉండేవాళ్ళు? మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ ఉండేవాళ్ళు కదా. సో ఈ మోడరేట్స్ వీళ్ళకి బాగా సహాయం చేసేవాళ్ళు, ఎవరికి? బ్రిటిషర్స్కి. ఎందుకు? వాళ్ళు ఏమైనా జాలిపడి మనకి స్వాతంత్రం ఇస్తారేమో అని. కానీ వాళ్ళు ఇవ్వకపోగా ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు. కానీ దీని నుంచి ఉంటే మన వల్ల అవ్వదని ముగ్గురు బయటకు వచ్చేసారు దీంట్లో, మోడరేట్స్ నుంచి. ఇప్పుడు వాళ్ళు ఎవరో చూద్దాం. ఎవరెవరు? ఫస్ట్ అనే బీసెంట్ ఎవరని చెప్పుకున్నాం? ఐరిష్ ఉమెన్ కదా. ఈమె రాసిన బుక్స్ ఏంటి? కామన్వెల్త్, యంగ్ ఇండియా. ఓకే. అనే బీసెంట్ ఏమో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఎప్పుడు చెప్తాను, ఐఎన్సి ఎప్పుడు చెప్తాం. సో ఫస్ట్ అనే బీసెంట్. తర్వాత ఎవరు? ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, జిన్నా, మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఇంపార్టెంట్. మొహమ్మద్ అలీ జిన్నా అండ్ బిపిన్ చంద్ర పాల్. లాల్ బాల్ పాల్ అని చెప్పుకున్నాం, ఆ పాల్ ఈయన, బిపిన్ చంద్ర పాల్. సో వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేసారు. అప్పటికే బాల్ గంగాధర్ తిలక్ చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు ఆయన? 1920 ఆ టైంలో చనిపోయాడు. సో ఆయన పెట్టిన ఒక మూమెంట్ ఏంటిది? హోమ్ రూల్ లీగ్. సో ఈ హోమ్ రూల్ లీగ్ ఒక పక్క జరుగుతూనే ఉంది. సో గాంధీజీ ఏమనుకున్నాడు? ఖచ్చితంగా ఈయన చనిపోయాడు కదా, సో ఈయన పేరు మీద ఫండ్స్ రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఆ ఫండ్స్ ఏంటి అంటే తిలక్ స్వరాజ్ ఫండ్. 1921లో ఫండ్ రైజ్ చేశాడు. దానికి ప్లస్ పాయింట్గా గాంధీజీ తన మూమెంట్స్ని దాంట్లో ఈ హోమ్ రూల్ లీగ్ని ఆయన మూమెంట్లో కలుపుకున్నాడు. దాన్నే మనం స్వరాజ్ సభ అని నిన్న చెప్పుకున్నాం. స్వరాజ్ సభ అని చెప్పుకున్నాం, ఈ స్వరాజ్ సభ. ఓకే. దాని తర్వాత ఏమైంది? వీటి వల్ల చిన్న స్ట్రగుల్స్ వచ్చినాయి. అందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటి? మోల్పా స్ట్రగుల్. ఈ మోల్ఫా స్ట్రగుల్ అంటే ఏందయ్యా అంటే, ఇది అక్కడ ముస్లిం పీసెంట్స్ అంటే ముస్లిం వర్తకులకి హిందూస్కి మధ్య జరిగింది. హిందూస్కి మధ్య మలబార్ రీజియన్ అంటే ఎక్కడ? కేరళ కోస్ట్ని మనం మలబార్ కోస్ట్ అంటాం కదా, ఇక్కడ ఈ కేరళలో జరిగింది. సో గాంధీజీ వెళ్ళి దీన్ని ప్యాసిఫై చేసేసాడు. సో గాంధీజీ మంచి చాలా చేశాడు, కానీ చెత్త కూడా చాలా చేశాడు. సో ఇది ఈ మోప్లా స్ట్రగుల్ అంటే ఇది ఎప్పుడు జరిగింది? మోప్లా స్ట్రగుల్ అంటే 1921లో జరిగింది. సో ఆల్రెడీ ఒక పక్క ఖిలాఫత్ మూమెంట్ జరుగుతుంది. ఖిలాఫత్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1919 నుంచి అది కొనసాగుతూనే ఉంది 21 దాకా. కానీ ఇప్పుడేమని డిసైడ్ అయ్యారు? దీన్ని ఈ ఖిలాఫత్ మూమెంట్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కలిపేయాలని జరిగారు. ఎందుకు? ఖిలాఫత్ మూమెంట్ చేస్తున్న అందరూ ముస్లిమ్స్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు? టర్కీ రాజుని దింపేశాడు అని. సో ఈ ఖిలాఫత్ మూమెంట్ మొత్తాన్ని జరిపేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పెట్టేశారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? మనకి 1921 నుంచి జరుగుతుంది. ఓకే. వీటిలో కలిపేసి సో ముస్లిం హిందూస్ ఇద్దరిని కలిపి ఇప్పుడు ఒక్కసారి ఈ ఇద్దరిని కలిపి ఒకదాని మీదకి అటాక్ చేస్తున్నారు. అది స్కెచ్. ఇప్పుడు అసలు ఎందుకు వీళ్ళు ఫండ్స్ కూడా కలెక్ట్ చేశారు? ఈ ఒక మూమెంట్ ముందుకెళ్ళాలంటే డబ్బులు కావాలి. ఎందుకు? జర్నల్స్ ప్రింట్ చేయాలి, జనాలకు ఫుడ్ పెట్టాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. కాబట్టి ఫండ్స్ రైజ్ చేశారు. ఇప్పుడు ఆ ఫండ్స్ దేనికి వాడారో చూద్దాం. ఆ ఫండ్స్ అయ్యి ఒక ₹1 కోటి అప్పట్లో ₹1 కోటి. సో అప్పట్లో ₹1 కోటి అంటే ఇప్పుడు 100 వేసుకో, ఇప్పుడు 100 కోట్లు. సో దీన్ని ఎలా వాడారు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి, ఇంకా రెండోది ఇంకా మనం బాగా ప్రొటెక్ట్ చేయడానికి డబ్బులు దానికి వాడారు. మూడోది ఏంటి అంటే మూమెంట్ని తీసేయడానికి, అసలు మూమెంట్ని బాయ్కాట్ చేయడానికి. బాయ్కాట్ అంటే ఏంటిది? నిషేధించడానికి. మూమెంట్స్ని బాయ్కాట్ చేయడానికి. ఎవరి మూమెంట్స్ని? బ్రిటిష్ మూమెంట్స్ని బాయ్కాట్ చేయడానికి, వాళ్ళకి కోఆపరేట్ చేయకుండా ఉండడానికి, మూమెంట్స్ని సపోర్ట్ చేయడానికి వాడారు. అది ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇప్పుడు చౌరీ చౌరా, అది మనకి ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్. సో మన కుర్రోళ్ళు ఏంటి? నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాళ్ళకి పీక్స్కి ఎక్కేసింది, అసలు తలకి ఎక్కేసింది మన ఇండియన్ కుర్రోళ్ళకి.
నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది 1920, అది 22 దాకా జరుగుతూనే ఉంది, అసలు ఎవరు ఆపట్లా దాన్ని. సో మన కుర్రోళ్ళు ఏం చేశారంటే ఒకరోజు బాగా ఆనందంగా ఉన్నారు, ఎట్లా మన మన బ్రిటిషన్స్ కన్ఫామ్గా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఒక బ్రిటిష్ ఏరియాని చూసుకున్నారు. ఆ బ్రిటిష్ ఏరియా ఏంటి అంటే పోలీస్ స్టేషన్ని చూసుకున్నారు. డేట్ ఇంపార్టెంట్, 4th February 1922, 4th February 1922న సో చౌరీ చౌరా అనే ప్లేస్లో చౌరీ చౌరా అనే ప్లేస్ ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ ప్రజెంట్. ఈ చౌరీ చౌరాలో ఉన్న పోలీస్ స్టేషన్ చూసుకుని దీని మీద చక్కగా ఇంత ఒట్టి చేతులతో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం బాగుండని బాంబులు తీసుకెళ్ళారు. ఈ బాంబులు దీని మీద వేసేసారు, పేల్చి పడేసేయడం వల్ల 22 మంది పోలీసులు చచ్చిపోయారు. సో గెస్ వాట్, ఇలా చేయడం వల్ల ఆ బాంబులు వేసిన అరెస్ట్ చేయాల, ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లీడర్ని అరెస్ట్ చేశాడు. ఎవరు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లీడరు? భాయ్ గాంధీజీయే కాబట్టి తను అరెస్ట్ చేశాడు. ఇంత దరిద్రం చేసిన తర్వాత గాంధీజీ ఆ మూమెంట్ని ఆపుతాడా? ఆపడా? కన్ఫామ్గా ఆపుతాడు. కాబట్టి నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1922లో ఎండ్ అయిపోయింది. దేనివల్ల ఎండ్ అయిపోయింది? చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏంటిది? 4th February 1922న చౌరీ చౌరా అనే ప్లేస్లో మన కుర్రోళ్ళు బాంబులు వేశారు. దానివల్ల 22 మంది పోలీసులు చచ్చిపోయారు. సో ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. ఆ స్వరాజ్ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1923. ఈ పార్టీ ఉండడం వల్ల బెస్ట్ లక్ ఏంటి అంటే సో జనాలు ఎక్కువ ఆకర్షితులవుతారు, ఎక్కువ మన ఫ్రీడమ్ తొందరగా తెచ్చుకోవచ్చు. సో ఇది అక్కడ అంటే పెట్టింది ఐఎన్సీలో. అంటే మన వాళ్ళు ఏ కొత్త పని చేయాలన్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్స్నే బేస్ పాయింట్స్గా తీసుకుంటారు. ఇది ఎప్పుడు పెట్టారే అంటే ఈ 1922 గయా సెషన్, గయాలో జరిగిన స్థలంలో, అంటే గయాలో జరిగింది. ఎక్కడ? ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గయాలో జరిగింది. గయా అంటే ఎక్కడ? బౌద్ధ్ గయా, బీహార్, అక్కడ జరిగింది. సో ఓకే, అక్కడ జరిగినప్పుడు మన వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి అని పెట్టుకున్నారు. ఆ పొలిటికల్ పార్టీనే ఈ స్వరాజ్ పార్టీ. లీడర్ ఎవరయ్యా అంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. ప్రెసిడెంట్ ఎవరు? మోతీలాల్ నెహ్రూ ప్రెసిడెంట్. మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న. సిఆర్ దాస్ ఎవరు? లీడర్షిప్ అయింది. ఓకే, సో మన వాళ్ళకి ఒక గోల్ పెట్టుకున్నారు. ఏంది? ఖచ్చితంగా మనకి స్వరాజ్యం కావాలి అంటే ఏంటి? మనకు ఖచ్చితంగా స్వాతంత్రం రావాలని ఒక గోల్ పెట్టుకున్నారు. దాన్ని మనం ఏమంటాం? టు ఎండ్, ఒక్కసారి వదిలించాలి, టు ఎండ్ ఆర్ మెండ్ ద కౌన్సిల్, టు ఎండ్ ఆర్ మెండ్ ద కౌన్సిల్, ఇది పెట్టుకున్నారు. సో ఏమైంది? పబ్లిక్ సేఫ్టీ బిల్. దీనివల్ల పబ్లిక్ సేఫ్టీ బిల్ రద్దయింది. ఇది ఏందో తర్వాత చూద్దాం, ఇది ముందు వస్తుంది, నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. పబ్లిక్ సేఫ్టీ బిల్ అంటే ఏంటి, ఎవరు ఆపారు అని. సో ఎప్పుడు ఈ పార్టీ పెట్టడం వల్ల, ఈ స్వరాజ్ పార్టీ పెట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఇదే. ఈ పబ్లిక్ సేఫ్టీ బిల్ రద్దు చేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూద్దాం. 1928లో రద్దు చేశాడు పబ్లిక్ సేఫ్టీ బిల్. సో ఇప్పుడేంటి? గాంధీజీ కూడా ఐఎన్సీలో పాల్గొన్నాడా? గాంధీజీకి ప్రెసిడెన్షిప్ వచ్చిందంటే వచ్చింది. ఒక్కసారి ఐఎన్సీకి వచ్చాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పదవిని ఒక్కసారే చేపట్టాడు. ఇప్పుడు 1924 బెల్గాం సెషన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గాంధీజీ వన్ అండ్ ఓన్లీ అటెండ్ అయిన సత్యాగ్రహం ఇది. ఐఎన్సీ సెషన్ ఎప్పుడు? 1924 బెల్గాం. చాలా ఇంపార్టెంట్. ఐఎన్సీ సెషన్ ఆఫ్ గాంధీజీ attended one and only session and presided in 1924 at బెల్గాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో 1924న మహాత్మా గాంధీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఐఎన్సీకి. ఓకే, ఇది. దాని తర్వాత ఈ పబ్లిక్ సేఫ్టీ బిల్ని కోల్చడానికి ఒకడు ఉన్నాడు. ఎవరయ్యా అంటే, మనకి ఇది అన్ని చెల్లదో, మనకు ఖచ్చితంగా మన ప్రాణత్యాగాలే మనకి వస్తాయి, మనకి స్వాతంత్రం ఇస్తే అని చెప్పి కుర్రోళ్ళు వచ్చారు, 3 కుర్రోళ్ళు.
వాళ్ళ పేర్లు ఇప్పుడు చూద్దాం. వాళ్ళ పేర్లు ఏంటి అంటే ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, సుఖదేవ్, సుఖదేవ్. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు చేసింది అదిరిపోయే పర్ఫార్మెన్స్లు అసలు ఇండియాకి. సో ఏం చేశారో రేపు చూద్దాం.